సముద్ర చేప కదా ఉరిమేనా బంధనం తెచ్చారండి బంధనం తెచ్చారండి కానూరా దేవుడు అన్నాడు కానీ ఇప్పుడు కేజీ 300 2 కేజీలు ఉంటుంది సొంతం పెట్టించగా లేకపోతే కొత్తగా కొనొచ్చుగా నీళ్ళడిపోయిగా ఆటలు ఏంటి అక్కడ తీయటం చూసానండి తీయటానండి అంటే అన్ని పొలిచేసాక ఒక లైన్ కట్టేద్దామని ఏమో ఒక రేయి తప్పుకుంటుందేమో ఏం కంగారుగా వచ్చేస్తుంది మేకపోతే తీసుకోలేదు అనుకున్నాను ఐస్థితి గమ్మున వస్తాయి అయ్యో ఐసీ లేదు రేయికి అది నల్లగా ఉండేది మేత పట్టది నల్లగా ఉంటుంది అసలు గడ్డ కరుగుతున్నా అది ఎదురు పెట్టేశారు చేసేసాడు 12 కేజీలు రొయ్యలు ఉన్నాయి అమ్మా కలిసాను సన్నటి పోయి ఫ్రై కాకుండా సరిపోద్దా అందుకే ఫ్రై చేస్తారా మొత్తం రాంబాబు ఏం మిగల అసలు మొక్క కూడా పెట్టిల్లు నేను 150 రూపాయలు ఇస్తే 100 రూపాయలు అంటున్నారు ఏంటి అదందు 100 రూపాయలని రాంబాబు 150 అన్నాడు ఏంటి చేపలు బోని పట్టమని ఇచ్చాడంట అమ్మక 150 ఇచ్చిందంట 100 అంటున్నారు ఆడు అలా అన్నాడు చర్చికి మొన్న ఆదివారం బాగుంది వారం అసలు ఏం లేదు పొద్దున బాగానే వచ్చినాయంట కదా చేపల్లో జనం అయితే వచ్చారు జనం వచ్చారు కానీ చేపలు లేవు ఆ ఆటకి వెళ్తాం వల్ల వాళ్ళ వర్షం బాగా ఎక్కువ వెళ్తాయి
ఈ చేప పేరండి ఉరుమే మురిమేను ఉరిమేను మురిమేను. ఆ చేప గురించి తెలియని ఎవరు తినరు. తెలిసినోడ మేము అమ్మము. అదేంటి అంత టేస్ట్. టేస్ట్ బాగుంటుందా? పండుగప్ప అంటే బాగుంటుందా? పండుగప్ప కంటే చూడటాక పండుగప్పుడు జనం ఆడబడి ఉంటారు. మీరు తినరు పండుగప్ప టేస్ట్ ఉంటుందా అంటే ఎందుకంటే బాగుంటుంది అంటే తెలియదు, కొంతమంది తెలియదు. అదే అండి అక్కడ దాకా నేనే కొనలా చాలాసార్లు అక్కడికి వెళ్ళాను కానీ. చేప చాలా మంది తెలియదు. మురుమేనా? మాకైనా బీచ్ కాడ అక్కడ దొరుకుతుంటాయి చూస్తా కానీ ఎప్పుడు తీసుకోను. సూపుగా అంత బాగున్నట్టు అనిపించట్లా. ఒకటి చెప్పు ఒకటి ఇది ఒకటి 3 బాగా చేస్తాం. ఎర్ర కొరక మాట చెప్ప ఇది వలగట్లో పడతాయి కదా. పలగట్ల వలగట్లది ముళ్ళు ఉండవా? ఏరాని వాళ్ళు చెప్పేయండి. నువ్వు అసలు రోజు రావటం కోసుకోవడం తప్ప వల్ల పండుగప్పకి ఎలా ఉంటుంది, దీనికి ఎలా ఉంటాయి? వెడల్పు ఉంటుంది. తెలుసుకోవాలి. ఏ అయితే వీడియోలు అయితే ఎత్తాం కానీ మేము తింటలే వీటిని. ఎన్ని చేపలు పడ్డాయి అడుగు ముందు.